హే గాయ్స్, దిస్ ఈజ్ నేహా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు ఫాక్స్టైల్ మిల్లెట్ రైస్ చేసుకుందామండి. తెలుగులో వీటిని కొర్ర రైస్ అంటారండి. కాదు, కొర్ర బియ్యం అంటారనమాట. వీటిని మనం మాకిద్దరికి కాబట్టి ఈ రైస్ ఈ గ్లాస్తో సరిపోతుందండి. మాకు ఇద్దరికి కంప్లీట్గా సరిపోతుంది. ఈ గ్లాస్తో కొర్ర రైస్ తీసుకొని వీటిలోకి కొన్ని ఉంటాయి కదా, రాళ్ళు కానీ చిన్న చిన్న పురుగులు కానీ, అవి ఎందుకు ఉంటాయంటే ఇవి బయట ఏం కొనలేదండి. మాకు ఇన్లాస్ పంపించారు, మా అత్తమ్మ వాళ్ళు పంపించారు. డైరెక్ట్గా పొలం నుంచి డైరెక్ట్ మా ఇంటికి వచ్చేసాయి ఇవి. అందుకే కొంచెం ఉంటాయి కదా మట్టి పురుగులు అలాంటివి, అవన్నీ రిమూవ్ చేసేసి నీట్గా చేసిన తర్వాత ఇందులోకి వాటర్ వేసుకొని ఒక 3-4 టైమ్స్ వీటిని కడగాలండి. మనము ఒక్కసారి 2 సార్లు మనం నార్మల్ రైస్లా కడిగామంటే కనుక వీటికి ఉన్న మట్టి అస్సలు వెళ్ళదండి. దట్టు స్మెల్ కూడా ఉంటుంది. ఒక 3-4 టైమ్స్ మంచిగా కడిగారంటే కనుక స్మెల్ కాదు కదా, ఏమీ ఉండదు, చాలా బాగుంటుంది. 3-4 టైమ్స్ కడిగిన తర్వాత ఇప్పుడు మనము ఏ గ్లాస్తో అయితే ఈ రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ తీసుకోవాలి. వాటర్ యాడ్ చేసి తర్వాత ఇంకా కొంచెం సగం గ్లాస్ వాటర్ యాడ్ చేయండి. 1.5 గ్లాస్ వాటర్ తీసుకొని దాంట్లో కలిపేసేయాలి. తర్వాత ఇక ఆయిల్ మీకు నచ్చితే కానీ ఆయిల్ వేసుకోండి, గీ ఉంటే గీ వేసుకోండి, సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఆయిల్ ఏం లేకుండా అయితే కనుక కొంచెం టేస్ట్ సరిగ్గా ఉండదు. ముందే ఇవి తినడానికి సరిగ్గా అనిపించదు, కానీ ఇంకా హెల్త్కి మంచిది కాబట్టి వీటిని ప్రిఫర్ చేయాల్సి వస్తుంది. దట్టి వీటిని ఎక్కువ రైస్ కూడా ఇవి తినలేమండి మనం. ఏమంటే ఇంకా హెల్త్ కోసం తింటున్నాం అంతే. నేనైతే ఇందులో గీ వేసాను, గీ వేసి కొంచెం సాల్ట్ వేసాను. ఇదిగోండి మనకి హెరిటేజ్ కౌ గీ అనమాట. ఈ గీ చాలా బాగుందండి. మేము ఫస్ట్ టైం ట్రై చేసినాం, ఇది చాలా నచ్చింది. తర్వాత ఏం చేయాలి అంటే కొంచెం గీ వేసుకొని, కొంచెమే మరీ ఎక్కువ అక్కర్లా, కొంచెం గీ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం గరిటెతో అలా కలిపేసి కుక్కర్ మూత పెట్టేసేయండి. కుక్కర్ మూత మాత్రం పర్ఫెక్ట్గా పెట్టండి. మీరు కొంచెం అటు ఇటు పెట్టినా సరే ఏమవుతుంది అంటే మన కుక్కర్ మన స్టవ్ మీద ఉండదండి, ఇంకా సీలింగ్ దగ్గర ఉంటుందన్నమాట, పైనకి వెళ్ళిపోతుంది. నాకు కుక్కర్లు అంటే చాలా భయం, ఇంకా చాలా జాగ్రత్తగా పెడతాను నేను. మీరు కూడా జాగ్రత్తగా పెట్టండి. తర్వాత 2 విజిల్స్ ఇవ్వండి చాలు. ఈ రైస్కి ఏ రైస్కైనా సరే కుక్కర్లో పెట్టారు అంటే 2 విజిల్స్ ఎనఫ్. 2 విజిల్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, వెంటనే తీసివేయకుండా అందులో కొంచెం ప్రెజర్ ఉంటుంది కదా, ఆ ప్రెజర్ని అంతా మీరు అలాగే పెట్టేసి ఆ ప్రెజర్ అంతా దానంతట అదే వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మనం మరి ఈ స్టవ్ని మనము హై ఫ్లేమ్లో కానీ మరీ సిమ్ ఫ్లేమ్లో కానీ పెట్టకండి. ఏం చేస్తుంది, నార్మల్ ఫ్లేమ్ ఉంటుంది కదా, అందులో పెట్టేసేయండి చాలు. 2 విజిల్స్కి రైస్ కంప్లీట్ అయిపోతుంది. చాలా చాలా పొడిగా ఉంటుంది. మీకు కొంచెం పేస్ట్లా కావాలి అంటే 3 or 4 విజిల్స్ ఇచ్చుకోవచ్చు. ఇదిగోండి మన ఫాక్స్టైల్ మిల్లెట్ రైస్ రెడీ అయిపోయింది. కొర్ర బియ్యం రెడీ అయిపోయిందండి. ఇంతే అండి ఇవి. ఇంకా నాకు ఎందుకు కలపాలి దీన్ని అనిపించింది. మొత్తం చిందరవందర చేసేసిన దీన్ని ప్రస్తుతానికి. నెక్స్ట్ చూడండి ఎలా వస్తుందో. కొంచెం కలిపేస్తే కొంచెం వేడి తగ్గుతుంది అని, ఎందుకంటే ఇది మురళికి ఇప్పుడు ఇదే బాక్స్లో పెట్టాలి. వేడిది పెడితే కొంచెం అటు ఇటు ఉంటుంది కదా అని కొంచెం చల్లగా అవడానికి ఇలా కలిపేశానండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి ఇంకా చాలా వస్తాయి మన ఛానల్లో, ఈ కుకింగ్ వ్లాగ్స్ ఇంకా నార్మల్ వ్లాగ్స్. బై టాటా.